హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దింది నాటి కాంగ్రెస్ పార్టీనేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు నిర్మించిన గృహాలన్నీ కాంగ్రెస్ హయాంలోవే అన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసిందేం లేదన్నారు భట్టి విక్రమార్క. ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఏడున్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీస్ అన్ని కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. ఈడ తీసుకొచ్చిన పారిశ్రామిక వాడలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈడ పెట్టిన యూనివర్సిటీస్ అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈడ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అది బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇక్కడ కట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మనం హైదరాబాద్ చుట్టూ కట్టిన ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఐఐటీని పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. IIITs పెట్టింది కూడా మన ప్రభుత్వాలే. హైదరాబాద్లో వాళ్ళ కరెంట్ వెలుగుతా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. హైదరాబాద్లో బళ్ళు పెట్టినా, ఆసుపత్రులు పెట్టినా, రోడ్లు వేసినా, ఏమి చేసినా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ద్వారా మాత్రమే వచ్చినాయి తప్ప 10 ఏళ్లుగా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్క సంస్థను కానీ వ్యవస్థను కానీ హైదరాబాద్ నగరంలో నిర్మించింది లేకపోగా మనం సృష్టించిన ఆస్తులను అమ్ముకొని బతికారు వాళ్ళు.